రైట్ అయితే ఇక్కడ చూడండి నిన్న రాత్రి అల్లు అర్జున్ ని జైల్లో ఉంచడంతో ఒక అభిమాని అక్కడికి చేరుకొని చెంచల్గూడ జైలు ముందు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దానికి సంబంధించి విజువల్స్ చూస్తాం మన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించాడు ఒక అల్లు అర్జున్ అభిమాని. వెంటనే అక్కడికి పోలీసులు భారీ యత్నం చేరుకొని ఆయన పెట్రోల్ పోసుకున్నాడు పైన. అక్కడికి పోలీసులు బయట ఉన్నటువంటి గార్డ్స్ అందరూ కూడా ఆయన ఒంటి పైన నీళ్లు పోసి అక్కడి నుంచి ఆయన తరలించే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు పోలీసు వాహనంలో ఆయన అక్కడి నుంచి తరలిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు చూడండి ఇక్కడ ఆయన చేసేటువంటి ఆ పనికి పోలీసులు చాలా కోపంగా ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చింది, బయటకు వస్తారు, కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా వారిస్తున్నారు. కానీ అభిమాన మాత్రం వినడం లేదు, పెట్రోల్ పోసుకున్నాడు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ క్యాన్ తీసి ఆ వ్యక్తి ఒంటి పైన పోస్తారు పోలీసులు. మరొక విషయం ఏంటంటే ఆ గీతా ఆర్ట్స్కి చేరుకున్నారు ఆయన. గీతా ఆర్ట్స్లో కాసేపు పాటుగా ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి మధ్యాహ్నం లేదా మరొక గంట సేపటి పాటుగా ఆయన అక్కడ ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గర పెద్ద ఎత్తున అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా అల్లు అర్జున్ బౌన్సర్స్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ బౌన్సర్స్తో పాటుగా ప్రొటెక్షన్ కోసం పోలీసులు కూడా ఉన్నారు. నిన్న ఉదయం 11:30 ప్రారంభమైనటువంటి ఈ యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించేటువంటి ఈ పూర్తి సినారియో పోలీసులు రావడం, పోలీసులు నేరుగా అల్లు అర్జున్ని కన్విన్స్ చేసి పోలీసుల వాహనంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో పాటుగా పోలీసు వాహనంలోనే రావడం. ఆడికి వచ్చి రాగానే ముందస్తుగానే రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం, బయట కొంత అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత, ఎందుకంటే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన, చాలా నేషనల్ అవార్డు విన్నర్ కూడా. సో అంతటి స్టార్డమ్ అండ్ ఒక మంచి అట్ ది సేమ్ టైం నటుడిగా ఉన్నటువంటి ఆ అభిమానులు కూడా వస్తారు కాబట్టి ఆయన పెద్ద ఎత్తున పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక భారీ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి భారీ బందోబస్తు రోప్ పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత 1 గంట సమయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచిన తర్వాత ఆయన అక్కడి నుంచి మరి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం ఒక అరగంట సేపు అక్కడే ఉంచారు ఆయన. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా నాంపల్లి కోర్టు తరలించారు. నాంపల్లి కోర్టులో చాలా సమయం పట్టింది. సుమారుగా 4:15 సమయంలో ఒకసారిగా రిమాండ్ అంటూ అఫీషియల్గా నాంపల్లి కోర్టులో వాదనలు ఉన్న తర్వాత రిమాండ్కి తరలించింది నాంపల్లి కోర్టు. అయితే వెంటనే అక్కడి నుంచి 15 నిమిషాల్లోనే చెంచల్గూడ జైలుకి చేరుకున్నారు. చెంచల్గూడ లోపలికి వెళ్ళిపోయారు ఆయన జైలు లోపలికి. అయితే జైలు లోపలికి వెళ్ళిపోగానే డైరెక్ట్గా ఆయనకి ఫార్మాలిటీస్ ఫిల్ చేసి బ్యారక్లోకి పంపించాల్సి ఉంటుంది. కానీ అక్కడ కాసేపు పాటుగా కూర్చోబెట్టి ఆయనకు సంబంధించి కొంత ప్రాసెస్ నడుస్తున్న సమయంలోనే ఒక్కసారిగా 5 గంటల సమయానికల్లా 5:05 సమయానికల్లా బెయిల్ గ్రాంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. బెయిల్ గ్రాంట్ అంటూ చెప్పేసింది. ఈ నేపథ్యంలో జువాడి శ్రీదేవి జడ్జిగా ఉన్నటువంటి ఆ బెంచ్లో ఆవిడ సింగిల్ బెంచ్ జడ్జిగా ఆవిడ తీర్పునిచ్చేశారు, బెయిల్ గ్రాంట్ చేశారు. సో బెయిల్ గ్రాంట్ కావడంతో ఒక్కసారిగా ఉదయం నుంచి ఉన్నటువంటి ఆ ఉత్కంఠ, ఆవేదన, ఆందోళన కాస్త ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. సంతోష వాతావరణం, ఆనందం ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. ఆ కుటుంబంతో పాటుగా అభిమానులు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అభిమానులు అయితే ప్రార్థనలు చేశాం, మేము దేవుళ్ళను కొలుచుకున్నాం, అల్లు అర్జున్కి ఏం కాకూడదు, ఆయన జైలుకి వెళ్ళకూడదు అంటూ కూడా అంతా ప్రార్థనలు చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ వచ్చి మీరు చూస్తే కనుక బెయిల్ ఆర్డర్స్ని చాలా తక్కువ సమయం ఉంది, 6:30 తర్వాత లేదా 6 తర్వాత బెయిల్ ఆర్డర్స్ సంబంధించి లోపలికి అనుమతించారు. ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా మరుసటి రోజు ట్రై చేసుకోవాల్సింది ఆ సమయం దాటితే కనుక. సో ఆ సమయంలోగా ఇక్కడికి రీచ్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్లో భాగంగా చాలా వేగంగా ఇక్కడ కారులో వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక 2 వీలర్ మీద అటు కోర్ట్ కానిస్టేబుల్తో పాటుగా మరో వ్యక్తి చాలా వేగంగా ఆ బెయిల్ ఆర్డర్ కాపీని చాలా స్పీడ్గా తీసుకొచ్చి జైలు లోపలికి వెళ్ళిపోయారు. బెయిల్ ఆర్డర్స్ అయితే రానే వచ్చాయి. కానీ బెయిల్ ఆర్డర్ వచ్చాక కూడా రాత్రంతా అల్లు అర్జున్ జైల్లో ఉండడం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే కొంతమంది చెప్తున్న ప్రకారంగా ఆ బెయిల్ ఆర్డర్ ప్రాసెస్ అనేది బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా అఫీషియల్గా అది అప్లోడ్ చేయడం కోసం కానివ్వండి, లేదంటే దాన్ని ప్రాసెస్ చేయడం కోసం సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నారు, లేదంటే ఇంకో కారణాలు చెప్తున్నారు, టెక్నికల్ సమస్యలు అయితే. కానీ ఇక్కడ అభిమానుల్లో కానివ్వండి, కొంతమంది చూసేటువంటి వ్యక్తుల్లో అయితే రాత్రంతా అల్లు అర్జున్ని లోపల ఉంచడం గల కారణం ఏంటంటే బయటంతా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు గుమికూడడం, ఒక పెద్ద సంఖ్యలో అక్కడికి అల్లు అర్జున్ అభిమానులు చేరుకోవడంతో ఇప్పుడు ఈ సమయంలో అల్లు అర్జున్ బయటికి వస్తే ఏం జరుగుతుందో ఏమోనన్న ఒక అనుమానంతో ఒక సిచ్యువేషన్లో పోలీసులే రాత్రంతా కూడా అల్లు అర్జున్ని అక్కడే ఉంచి ఉదయాన్నే ఈ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి వెనక గేట్ నుంచి, అది కూడా ఈ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి వెనక గేట్ నుంచి ఆయన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు. ఆయన మధ్యలోనే గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు అల్లు అర్జున్. ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే కొంతమంది తన వ్యక్తిగత సిబ్బందితో, తన తండ్రి అల్లు అరవింద్తో, మామ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడుతున్నారు ఆయన. సో ప్రజెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ఒక కోలాహలం నెలకొంది. ఒక డెఫినెట్గా
చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ తర్వాత ఆయన ఫ్రీగా బయటకు వచ్చారు కాబట్టి ఆనందంతో తేలుతున్నారు వాళ్ళంతా కూడా. ఎస్, ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి సక్సెస్ చేసుకోబోతున్నారు వాళ్ళు. పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఒకటి పుష్ప 2 సక్సెస్ మీట్, ఒకటి అట్ ది సేమ్ టైం ఈ కేసుల్లో నుంచి ఆయనకి కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆయనకు సంబంధించి చాలా పాజిటివ్గా వాదనలు చూసినా కూడా ఆయన ప్రమేయం ఏమీ లేదన్నట్టుగానే కోర్టు పలుమార్లు ప్రస్తావించడం, పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అటు గౌట్ ప్రాసిక్యూటర్ పైన కూడా ఆయన పైన అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ పదే క్వశ్చన్ చేయడం, సెక్షన్ 105 ఏ రకంగా వర్తిస్తుంది, కల్పబుల్ హోమిసైడ్ ఏ రకంగా చెప్పగలుగుతారు, సెక్షన్ 118 ఆఫ్ 3 ఆఫ్ బిఎన్ఎస్ ఈ సెక్షన్ ఏ రకంగా వర్తిస్తుంది, ఇంటెన్షనల్గా వెపన్తో ఫేస్ టు ఫేస్ దాడి చేసిన ఘటన కాదు కదా ఇది, ఇవన్నీ తప్పుడు కేసులు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైన అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపించేటువంటి అశోక్ రెడ్డి పైన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. జడ్జి జువ్వాడ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక సక్సెస్ పార్టీ చేసుకునే అవకాశం ఉంది. సక్సెస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అటు పుష్ప 2 సక్సెస్తో పాటుగా ఈ కేసులో నుంచి ఆయన బెయిల్ ద్వారా విడుదలయ్యారు కాబట్టి అటు ఇప్పుడు అసలైన సక్సెస్ పార్టీ చేసుకునే అవకాశం ఉంది. ఎస్, గీతా కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు ఆయన. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గరికి ప్రస్తుతం అల్లు అర్జున్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. ఒక కోలాహల వాతావరణం అయితే ఉంది. అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత సిబ్బంది కూడా భారీ ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఒక కోలాహల వాతావరణంతో పాటుగా ఒక ఆనందం అనేది అక్కడ కనబడుతోంది. ఒక్కసారిగా తన అభిమాన నటుడు మీరు గమనిస్తే ఎవరికి కూడా ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా ఒక ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా డైరెక్ట్గా అయితే ఆయన కారణం కాదు. కానీ డెఫినెట్గా ఆయన కొన్ని నిబంధనలు పాటించాల్సింది, సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకోవాల్సింది, ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా కొంత అక్కడ ఆలోచన చేసి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల్సింది. కానీ అవేమి చేయకపోవడం, ఒక స్టార్డమ్ అన్న వ్యక్తి అంత ఈజీగా బయట రావడం అనేది డెఫినెట్గా కొంత తప్పుపట్టాల్సిన విషయమే. కానీ ఏదేమైనా కూడా ఆయన డైరెక్ట్గా అక్కడ పాపం ఆ మహిళ చనిపోతుందని తెలియదు ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతున్న అంశం ఏంటంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ బాగానే జరిగాయి, ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్నారు, సినిమా చూశాడు, సినిమా చూసి బయటకు వచ్చాడు, సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్లో ఉంది. ఒకవేళ ఆ మహిళ కనుక చనిపోయి ఉంటే ఇక్కడ ఏ తప్పు పట్టేవారు కాదు, పోలీసులు కూడా కనీసం దీన్ని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు, అసలు అక్కడ ఏం జరగకపోయేది, చాలా తేలిగ్గా ఆ యొక్క కథ ముగిసిపోయేది. కానీ ఎప్పుడైతే అక్కడ మహిళ చనిపోయిందో అక్కడి నుంచి మొదలైంది తప్పు ఎవరిదంటే ఎవరిది, అల్లు అర్జున్ తప్పని, పోలీసులు తప్పని, సంధ్య థియేటర్ యాజమాన్యమని, సెక్యూరిటీ సిబ్బంది అని రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిన అసలు విషయం. ఒకవేళ కనుక అక్కడ మహిళ మరణించకపోయినా, బాలుడి రకంగా అనారోగ్య పాలు కాకపోయినా కూడా అసలు ఇదంతా ఏది ఉండేది కాదు, ఎవరు కూడా తప్పు పట్టేవాళ్ళు కాదు. ఆయన ప్రొసెషన్ చేసినా, ఆయన బయటకు వచ్చి అభివాదం చేసినా, హాయ్ చెప్పినా, బాయ్ చెప్పినా ఎవరు కూడా తప్పు పట్టేవారు కాదు. అక్కడ ఆ మహిళ చనిపోయింది కాబట్టి తప్పు పడుతున్నారు. ఆ మహిళ చనిపోవడం గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తే ఆయన సెక్యూరిటీ సిబ్బంది కొంత స్ట్రాంగ్గా అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సింది, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా కొంత సెక్యూరిటీ సిబ్బంది పెంచుకోవాల్సింది. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా ఆల్రెడీ సంధ్యా థియేటర్ యాజమాన్యం తమకు బందోబస్తు కావాలని అప్లికేషన్ చేసుకుంది కాబట్టి, వాళ్ళ వినతి ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా వ్యవహరించాల్సింది.